వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ చదివిన తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కానీ ఉంటాయో ఒకసారి చూద్దాం. కెరీర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ 10th క్లాస్. మనము 10th క్లాసే కదా అని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. 10th క్లాస్లో కూడా జాబ్స్ ఉన్నాయి. దాంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి ఈ 10th క్లాస్ అనేది చాలా బేసిస్. అంటే అందుకే చాలా మంది పెద్దలు కనీసం 10th క్లాస్ అని చదువుకొని ఉంటే ఏదో ఒక ఉద్యోగం వస్తున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మన దాంతో ఏమొస్తాయి, 10th క్లాస్ చదువు అయిపోయిన తర్వాత మనకి కొన్ని జాబ్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ లోపల కూడా 10th క్వాలిఫికేషన్ తోటి కొన్ని జాబ్స్ ఉంటాయి. ఈ జాబ్స్ ఒకటే కాకుండా ఈ జాబ్స్ కాదు నేను చదువుకుంటాను అనుకునే వాళ్ళకు కూడా రకరకాల విద్యా అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ముఖ్యంగా ఏంటి అంటే మనకి డిప్లొమా కోర్స్ చేసుకోవచ్చు, ఫైన్ ఆర్ట్స్ చేసుకోవచ్చు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్స్ చేసుకోవచ్చు, ఐటీఐ చేయొచ్చు, ట్రిపుల్ ఐటీలో కూడా బీటెక్ కానీ ఏదైనా వేరే కోర్సులు చేసుకోవచ్చు ట్రిపుల్ ఐటీలో ఆఫ్టర్ 10th క్లాస్. తర్వాత స్పెషల్ కోర్సెస్ కూడా ఉన్నాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత. ఇవన్నీ కూడా కాదు, నేను కావాలంటే ఇంటర్మీడియట్ కూడా చేసుకోవచ్చు. ఈ అన్ని కోర్సులు నాకు ఇష్టం లేదు అనుకున్నట్లయితే రెగ్యులర్ గా చాలా మంది, చాలా ఎక్కువ మెజారిటీ సంఖ్యలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత చేసేటువంటి కోర్సు ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్ కోర్సు కూడా చేసుకోవచ్చు. అంటే 10th క్లాస్ తోటి మనకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. లేదు జాబ్స్ తో పాటుగా జాబ్స్ కాకుండా జాబ్స్ నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నట్లయితే ఈ రకరకాల కోర్సులు కూడా చేసుకోవచ్చు. డిప్లొమా కోర్సులు మొదలు పెట్టుకుని ఇంటర్మీడియట్ ఏ కోర్సు ఎంచుకున్నా కూడా ఆ 10th క్లాస్ తర్వాత ఒక మళ్ళీ అంటే 10th క్లాస్ తో వచ్చే జాబ్ కంటే కూడా ఎక్కువగా ఉన్నత స్థాయిలో జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మన జాబ్స్ 10th క్లాస్ తర్వాత వచ్చేటువంటి జాబ్స్ ఏమున్నాయి? సో ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి జాబ్స్ లోపల ముఖ్యంగా ఇండియన్ నేవీలో కానీ, రైల్వేస్ లో కానీ, బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటాము SSC దాని లోపల కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ ఈ 10th క్లాస్ తోటి జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ జాబ్స్ ఏంటి మరి? నెంబర్ 1 టికెట్ కలెక్టర్. మనం ప్రతిరోజు రైల్వే స్టేషన్ లో చూసేటువంటి టికెట్ కలెక్టర్స్ ఉంటారు, ఆ జాబ్ రావచ్చు. ఆర్టీసీ డ్రైవర్ కి కూడా TSRTC కానీ APSRTC కానీ దాని లోపల డ్రైవర్ పోస్ట్ కి 10th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్. తర్వాత ఆర్టీసీ కండక్టర్ కూడా 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. తర్వాత LIC ఏజెంట్ గవర్నమెంట్, లేదంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా జాబ్ చేయొచ్చు. తర్వాత పోస్ట్ మ్యాన్ కి మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్. తర్వాత ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లోపల ఏదైనా జాబ్, హోటల్ అండ్ టూరిజం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోపల కూడా రకరకాల జాబ్స్ ఉంటాయి. ఆర్మీ, ఇండియన్ ఆర్మీ లోపల నావిక్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోస్టల్ గార్డ్స్, కోస్ట్ గార్డ్స్, ఎయిర్మెన్, సెక్యూరిటీ గార్డ్స్, కానిస్టేబుల్స్, రకరకాల కానిస్టేబుల్ పొజిషన్స్ ఉంటాయి. అది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, అస్సాం రైఫిల్స్, రకరకాలైనటువంటి ఈ విధంగా రకరకాల పారామిలిటరీ కావచ్చు, మిలిటరీ సంబంధించిన వాటి లోపల పోలీస్ రిలేటెడ్ కానిస్టేబుల్ క్యాడర్ లో ఉండేటువంటి రకరకాల జాబ్స్ ఉంటాయి. గ్రూప్ D క్యాడర్ లోపల కొన్ని జాబ్స్ ఉంటాయి. అవి డ్రైవర్ కావచ్చు, లేదంటే రికార్డ్ అసిస్టెంట్, వాచ్మెన్, సఫాయి వాలా. ఇవి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లోపల కూడా ఈ గ్రూప్ D పొజిషన్స్ ఉంటాయి. తర్వాత రైల్వే గేట్ మెన్, రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర గేట్స్ ఉంటాయి. ఆ గేట్ లో పనిచేసేటువంటి ఆ గేట్ మెన్ కూడా 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా ఈ క్వాలిఫికేషన్ తో జాబ్స్ ఉంటాయి. తర్వాత మల్టీ టాస్కింగ్ పర్సన్స్ అండ్ ఆల్సో ప్యూన్, వీ కెన్ కాల్ దెమ్ యాజ్ అటెండర్స్. సో ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి జాబ్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ జాబ్స్ అన్ని మనకు ఎలా తెలుస్తాయి? ముఖ్యంగా ఈ 10th క్లాస్ బేసిక్ తోటి 10th క్లాస్ బేస్ చేసుకొని వచ్చేటువంటి నోటిఫికేషన్ మనం ఎలా తెలుసుకోవాలంటే
ముఖ్యంగా మీరు ఎక్కువగా వెబ్సైట్ చూస్తూ ఉండాలి రెగ్యులర్ గా అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ జాబ్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రకరకాల ఇండస్ట్రీస్ లోపల కానీ వాటి లోపల ఈ జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళిపోయి చూస్తూ ఉండాలి. లేదంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ కనుక మనము ప్రతి వారం వస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాని లోపల కనుక హిందీ ఆర్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్ లోపల ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తుంది. దాని లోపల కూడా ఈ రకరకాల జాబ్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వారం కూడా. అంటే ముఖ్యంగా ఈ 10th బేస్ తోటి వచ్చేటువంటి రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఇండియన్ నేవీ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, పోలీస్ క్యాడర్ లోపల పోలీస్ డిపార్ట్మెంట్ లోపల కానీ ఈ 10th క్లాస్ బేస్ తోటి వచ్చేటువంటి జాబ్స్ అన్ని కూడా మనకి ఎక్కువగా ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లోపల ఎక్కువగా నోటిఫికేషన్ ఇస్తారు. అంటే వెబ్సైట్స్ ఒక వే, సెకండ్ వే మనకి ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లోపల రెగ్యులర్ గా చూసుకోవడం. ఈ 2 రకాలుగా మనము 10th క్లాస్ బేస్ తోటి వచ్చేటువంటి జాబ్స్ ని నోటిఫికేషన్ మనము సులువుగా తెలుసుకొని దాని ద్వారా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.